పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో గత 39 సంవత్సరాలుగా పోలీసు వృత్తిలో పనిచేసి సిఐఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వృత్తిని దైవంగా భావించి అకుంఠిత దీక్షతో అంచెలంచెలుగా ఎదిగి క్రమశిక్షణ, నిరాడంబరత, నిబద్ధతలతో అందరి మన్ననలు పొంది అందరికీ చక్కని మార్గదర్శకత చూపి ఆదర్శనీయులుగా నిలిచి నేడు విశాఖపట్నంలో ఉద్యోగ విరమణ చేసి స్వగ్రామం చిత్రాడకు విచ్చేసిన సందర్భంగా గ్రామ ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పెండెం వీరవెంకట కోటేశ్వరరావు మాట్లాడుతూ తన వృత్తిపరంగా ఎన్నో రాష్ట్రాల్లో పనిచేస్తూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ తన ఉద్యోగ జీవితాన్ని ఎంతో సమర్థవంతంగా నిర్వహించుకుంటూ వచ్చానని అన్నారు. వీటన్నిటికీ కారణమైన తన కుటుంబ సభ్యులకు, తన సొంత ఊరి గ్రామ ప్రజలకు, వెన్నుదన్నుగా ఉన్న స్నేహితులకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారని, 39 సంవత్సరాల 4 నెలల ఉద్యోగ జీవితం గడిపానని, అనంతరం తన కుటుంబీకులతో సొంత గ్రామాన్ని చిత్రాల్లో గ్రామస్తులు సేవ చేసుకుంటూ గడిపేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ఎంపీటీసీ సభ్యులు పి సత్యబాబు, వైఎస్ఆర్సీపీ మండల ప్రెసిడెంట్ పసుపులెట్టి చైతన్య, ఫీల్డ్ అసిస్టెంట్, వార్డు మెంబర్లు, గ్రామ నాయకులు, అంబేద్కర్ యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గ్రీన్ పెట్టుకండి కింద May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear Koteswara garu. May God bless you, dear. దీర్ఘాయుష్మంతులుగా చేసి కాపాడు. ఇక్కడ నుంచి మరి దేవుడు మంచి ఆరోగ్యాలు ఇచ్చి కుటుంబంతో కలిసి మనందరితో కలిసి జీవితాన్ని గడపాలని ఆశిద్దాం. మరి ఈ రోజే ఆయన బర్త్డే కూడా జరగడం జరుగుతుంది. ఈ బర్త్డేని కూడా మనందరి మధ్యలో సెలబ్రేట్ చేయడానికి కుటుంబ సభ్యులందరూ, అలాగే రాజేష్ వాళ్ళ అబ్బాయి, పెద్ద అబ్బాయి కూడా రాజేష్ బర్త్డే కూడా ఈ రోజే. ఇద్దరు బర్త్డే కార్యక్రమాన్ని కూడా మరి మనం అందరికి సమక్షంలో జరిగించడానికి కుటుంబం అంతా రావడం చాలా సంతోషం. అలాగే దైవజనులు మన మధ్యన ఉన్నారు, ఆయన కూడా సర్వశక్తి కలిగిన మా దేవాన్ని
నన్ను నా తల్లిదండ్రులు కూడా చాలా గొప్పగా ఆశీర్వదించారు. నేను 1987 ఫిబ్రవరి 24న నేను డ్యూటీలో జాయిన్ అయ్యాను. 39 సంవత్సరాల 4 నెలలు నేను సదాసేవలు దేశానికి అందించి వచ్చాను. ఈ సందర్భంగా నాకు విశిష్ట సేవా పథకం గోల్డ్ మెడల్ కూడా నాకు ఇవ్వడం జరిగింది. 2 సార్లు 3 సంవత్సరాలు కూడా సైకిల్ ర్యాలీ జరిగింది. కోస్టల్లో సైకిల్ అవుతుంది. అందులో కూడా నేను చాలా యాక్టివ్గా పాల్గొన్నాను. అది కూడా నిన్న కమాండెంట్ గారు కూడా చాలా మొత్తం యూనిట్ అంతా కూడా చాలా అప్రిషియేట్ చేశారు. అలాగే ఇప్పుడు నేను నార్త్ ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు, అలాగే ఢిల్లీ నుంచి ఈ కన్యాకుమారి వరకు మొత్తం 10 స్టేట్లలో నేను ఉద్యోగం చేయడం జరిగింది. ఈ 10 స్టేట్లో కూడా నేను అక్కడ ఉన్న అనుభవం నాకు చాలా బాగా ఇది జరిగింది. అక్కడ ఉన్న ప్రజలు కూడా నన్ను, అక్కడ వర్కర్స్ కూడా నన్ను చాలా ఆదరించారు. అలాగే ఇక్కడ నా యొక్క ఊరి ప్రకారంగా చూసుకుంటున్న ఊరిలో కూడా నన్ను ప్రతి ఒక్కరు కూడా నన్ను చాలా అభిమానించారు. నేను ఈరోజు ఇంతవరకు నిలబడ్డానంటే మా ఊరి ప్రజల ఆశీర్వాదాన్ని నేను నమ్ముతాను. అలాగే మా అమ్మ నాన్న చేసిన పుణ్యం నేను నమ్ముతాను. సార్, మీరు ఏ విధమైన ఆపరేషన్స్లో పాల్గొన్నారు మీ దేశానికి సంబంధించి? నేను ఫైర్ వింగ్లో కూడా చేశాను. ఫైర్ వింగ్లో కూడా ఎన్టీపీసీ కోర్బాలో అక్కడ మంచి ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఒక టర్బైన్లో అగ్గి అంటుకున్నప్పుడు మొత్తం ఫైర్ వింగ్ అంతా కూడా పారిపోతున్న వాటికి ఆ యొక్క టైంలో నేనే జిఎంఆర్ నుండి అక్కడ ప్లాంట్ మొత్తానికంటే ఇన్ఛార్జ్. ఆయన ఫైర్ మ్యాన్స్ మమ్మల్ని వచ్చి కాపాడండి, ఆదరించండి అన్నప్పుడు అందరూ కూడా పారిపోతున్నా కూడా ధైర్యంగా నేను ఒక్కనే సింగిల్గా వెళ్ళి ఆ యొక్క టర్బైన్ లోనకి వెళ్ళి మొత్తం అన్ని ఆపరేషన్ రావడం వల్ల రిటర్న్ వచ్చిన తర్వాత నేను కళ్ళు తిరిగి పారిపోయాను. 5 రోజుల తర్వాత నాకు మెలుగు వచ్చింది. అప్పుడు కూడా నన్ను యూనిట్ నాకు చాలా ఆపరేషన్ చేశారు. అలాగే ఉగ్రవాదులు అయితే నేను చేయలేదు, కానీ మామూలుగా అన్ని డ్యూటీల్లో కూడా నేను చాలా యాక్టివ్గా చేశాను. నాకు గవర్నమెంట్ ఇవన్నీ చూసుకునే నాకు విశిష్ట సేవా పథకం గోల్డ్ మెడల్ నాకు ఇవ్వడం జరిగింది. సార్, ఏ విధంగా ఉంది? ఇంతకాలం ఇలాగ వివిధ రాష్ట్రాల్లో ఉద్యోగం చేశారు, ఇప్పుడు స్వగ్రామంకి రిటైర్మెంట్ తరహాలో వచ్చారు. ఏ విధమైన ప్లాన్ చేసుకున్నారు? ఏ విధంగా ఉండబోతుంది? చేసి వచ్చాను. తర్వాత నా అప్పుడు రిటైర్మెంట్ చేసిన రోజు నేను వెళ్ళేటప్పుడు కూడా నన్ను ఎంతోమంది చాలామంది వచ్చి నన్ను ట్రైన్ ఎక్కించారు మా ఊరి ప్రజలు. అలాగే మళ్ళీ రిటర్న్ నేను ఉద్యోగం పూర్తి చేసిన రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఎంత చూశారు మీరు, ఇక్కడ ఎంత జనం వచ్చి నన్ను ఆదరించి నన్ను వెల్కమ్ చేస్తున్నారు. అంత ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నాను. మా తమ్ముళ్ళు ఉన్నారు, నా తమ్ముళ్ళు కూడా నన్ను పువ్వుల్లో పెట్టి నన్ను చూస్తున్నారు. వాళ్ళ యొక్క ఆశీర్వాదం వల్ల నేను ఈరోజు కూడా ఎలా ఉన్నాను. అనారోగ్యంగా ఉన్నప్పుడు నన్ను తీసుకొచ్చి వాళ్ళే నన్ను ఇదిగా చేశారు. ఈ రోజుల్లో నిలబడ్డానంటే నా తమ్ముళ్ళు, నా ఊరి ప్రజల ఆశీర్వాదాలని నేను నమ్ముతున్నాను.